guys, welcome back to our channel and we are back with another new video. ఏం చేస్తున్నామా అని చూస్తున్నారా? ఏం లేదండి, మా మమ్మీ వాళ్ళైతే పూజ పెట్టాలని ఫిక్స్ అయ్యారనమాట దేవుడి దగ్గర. సో దానికోసమే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు. మా షైను చూడండి మిషన్లో ఎట్లా ఆడుకుంటుందో, తన ఫేస్ తనే చూసుకొని ఆడుకుంటుంది వాళ్ళ పిన్నితో. అండ్ ఇక్కడ ప్రసాదం ఏమేమి స్పెషల్ చేస్తున్నామంటే దాన్ని ఏమంటారు, ఉండ్రాల పాయసం, ఇంకా పులిహోర, ఇంకా పప్పులు అవి చేస్తున్నాం అనమాట. సో అన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నం అయింది, ఇక్కడ పోస్ట్ చేస్తుంది మా మమ్మీ అయితే పులిహోర కోసం. అండ్ అందరూ నేను అక్కడ ఆడుకుంటుంది, మా చెల్లెనేమో మొత్తం షఫ్ అయిపోయింది. మొత్తం చేయితో చూడండి అసలు ఎట్లా వేస్తుంది ఉండ్రాలు. నాకు అవన్నీ చేయడానికి మినిమం ఒక 1 hour అయినా పడుతుంది. తను అప్పటికప్పుడు వేసేస్తుంది. అసలు అదే అంటారు స్పెషల్ టాలెంట్ అని. ఇటు అటు అక్కడ అవుతుంది, ఆ పొయ్యి మీద అది అవుతుంది, ఈ పొయ్యి మీద ఇది అవుతుంది. అండ్ ఎక్కడుండి ఇవన్నీ చేస్తున్నావు అంటే మా షాప్లో ఉండి చేస్తుంది అనమాట మా మమ్మీ. ఇంటి దగ్గరలో ఏమో షాప్ దగ్గరనే అన్నీ చేస్తూ ఉన్నది. సో నేను వీడియో తీసుకొచ్చని చెప్పేసి వీడికి వచ్చేసిన. అండ్ ఇక్కడ దీంట్లో ఇన్ని రకాల పప్పులు వేస్తారు కదా, మీకు అందరికీ పప్పులతో చేసిన పులిహోర ఇష్టమా లేకపోతే అలాగా ప్లెయిన్ పులిహోర ఇష్టమా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏం వీడియోస్ చేయాలో అర్థమవుతలే. ఒక కంటెంట్ అనుకున్నాక మళ్ళీ సేమ్ కంటెంట్ ఎవరైనా చేస్తే ఆ బాధ ఘోరం అసలు. అంటే నేను చాలా కంటెంట్ అనుకున్నా, కాకపోతే అది వీలైతే లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను అనమాట. వినాయక చవితి కదా ప్రజెంట్, దానికి సంబంధించిన సిరీస్ ఏమైనా స్టార్ట్ చేస్తా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొత్త పీపుల్స్ని పరిచయం చేస్తా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ వాళ్ళు ఎవరో కాదు, నా రిలేటివ్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు అందరికీ. కొంచెం మెల్లమెల్లగా వీడియోస్ వస్తుంటాయి అనమాట. మా ఆడపడుచులతో కూడా వస్తాయి మీకు వీడియోస్. అండ్ మా అత్తయ్యతో, మెయిన్గా చాలామందికి మా అత్తయ్యతో చేయడం అంటే చాలా ఇష్టం నన్ను. అండ్ వాళ్ళతో కూడా మీకు వీడియోస్ చేసి పెడతా అనమాట. ఇక ఫైనల్గా అయితే ప్రసాదం రెడీ అయిపోయింది, పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసరికి చూసేయండి ఎలా ఉంది మా బుజ్జి కనపయ్య. మా డాడీ మా షైను, మా డాడీకి పిచ్చి అయిపోయింది. మా షైను అయితే పిచ్చి అంటే ఎంత పిచ్చి అంటే 24/7 షైను. ఆ వీడియోని మదర్ నేను కదా, నేను చూసి కూడా అంతగానో మురువను, కానీ మా డాడీ చూసి మాత్రం పిచ్చిగా మురుస్తాడు ఆ వీడియో చూసి. అయితే అసలు చూడండి నాకు ఎట్లా అనిపిస్తుంటో మా షైనుని అయితే. ఇక చాలాసేపు అంటే నిన్న 5 days కదా, పంతులకైతే చాలా బిజీ అయిపోయింది షెడ్యూల్ వాళ్ళకి. సో వాళ్ళ అపాయింట్మెంట్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా అయితే తీసుకున్నారు. లాస్ట్ 9 అట్లా వచ్చేసింది అనమాట పంతులు. సో ఫైనల్గా అయితే పూజ స్టార్ట్ అయింది. ఇగోండి బాబుజీ కనిపోయా, మీరు కూడా పూజ చూసేయండి. సత్యం తత్వరేణం భర్గో దేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్ అపౌ పశ్యాత్ సంరక్షల్య. ఓం శివశివోత్తిష్టబుద్ధి ఆవాహయామి. ఓం భువః మహాగణపతిమావాహయామి. ఓం స్వః మహాగణపతిమావాహయామి. ఓం భూర్భువస్వః మహాగణపతిమావాహయామి. శశవాహయామి. ఆవాహితో భవ స్థాపయామి. స్థాపితో భవ సన్నిధో భవ సుముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ షణ్ముద్రావదర్శ. శుద్ధోదకేన స్నానం సమర్పయామి. గంధం నిర్ప్రోక్షణ గంధాద్వారాంధ్రాదర్శ కింద పెట్టేనా గంధాద్వారాంధ్రాదర్శ నిత్యపుష్టాం కరీసిని ఈశ్వరీకం సర్వభూతానాం తామియోపక్వైశ్రయం మహాగణాధిపతే నమః. 12 నామ పూజాం చేస్తాం మంచిగా. తిప్పి కొడతారా? అట్లా కొట్టాలని తెలియదు. జై 9:05 అయింది. మీ నైవేద్యాలు మీరు తీసుకోండి. గరకెవరు ఇది కదా. ఓపెన్ చేయనా ఇట్లా అన్న అంతే.
పూజ చేస్తూ అక్కడక్కడ క్లిప్స్ అయితే మీకు పెట్టేసిన అనమాట. అండ్ ఫైనల్గా ప్రసాదం అయితే దేవుడికి చూపించి కొంచెం దేవుడి దగ్గరకు పెట్టేసి తర్వాత అందరికి ఇస్తారు కదా. ఇక్కడ పిల్లలందరినీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి కదా. అదే అండి వినాయక చవితి కదా. సో డైలీ స్నానం చేయడం వల్ల నా గొంతు జాయింగ్ అనమాట పోయింది. ఇక్కడ పిల్లలందరినీ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అక్కడ బయట అయితే పంతుల కోసం వెయిట్ చేస్తున్నాను బయట. ఇక్కడ ఫైనల్గా అయితే ప్రదక్షిణాలు ఈ ప్రదక్షిణాలు ఏమంటారు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్ యూ. సరే కాదు ఒకసారి మళ్ళీ దీంట్లోకి ఫ్లైట్ పోతుంది. శంషాబాద్ ఫ్లైట్లని దీంట్లోనే పోతున్నాయి. ఇట్లా కొద్దిసేపు మేమందరం టైం స్పెండ్ చేసుకుంటూ అక్కడ కూర్చుంటూ మా షైన్తోనైతే మా డాడీ ఆడుకుంటూ ఇట్లా చాలా టైం స్పెండ్ చేసినాము. అండ్ ఇక ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీకైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా అనమాట. ఈరోజు మాత్రం కొత్తగా సిరీస్ స్టార్ట్ చేస్తాను చెప్పిన కదా, అది కూడా అప్లోడ్ చేస్తే థ్యాంక్ యూ. బాయ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.